హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని హెల్దీ బ్రేక్ఫాస్ట్ తింటున్నా, హెల్దీగా. అయ్యో ఇదేనా, ఇది మాకు తెలీదా, నువ్వేం చెప్పేది మాకు అనుకోకండి. నా స్టైల్లో చూడండి నేను ఏమేమి ఐటమ్స్ వేసినో రొటీన్గా కాకుండా డిఫరెంట్గా చేసిన. మేమిద్దరమే కాబట్టి ఈ కప్తో 2 కప్స్ తిక్కు పోహా తీసుకున్నా, అంటే దొడ్డు అటుకులు. ఈ అటుకులను ఒక జాలిబుట్టలు వేసుకొని నీట్గా 2-3 సార్లు క్లీన్ అయ్యేదాకా వాష్ చేసుకోవాలి, డస్ట్ అంతా పోయేట్టుగా. నేను నల్ల కింద పెట్టి డైరెక్ట్గా వాష్ చేస్తున్నా. నీళ్ళన్నీ డ్రైన్ అయిపోవడం కోసము జాలిబుట్టను గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని నూనె డబ్బాలో ఉండే స్పూన్తోనే ఒక స్పూన్ నిండుగా నూనె పోసుకోవాలి. ఇది ఒక 50 గ్రాములు ఉంటుంది. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు పోపుకి వేసుకొని అవన్నీ వేగిన తర్వాత 1/2 కప్పు స్వీట్ కార్న్, 1/2 కప్పు పచ్చి బఠానీ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయల తరుగు, తీసి పారేయడానికి వీలు లేనంత సన్నగా కట్ చేసిన కరివేపాకును వేసుకొని బాగా కలిపి, ఇంత సన్నగా కట్ చేయడం మూలంగా తీయడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా తప్పకుండా తినాల్సి వస్తుంది కాబట్టి తినేస్తారు. దీంట్లో ఏ విటమిన్ చాలా ఉంటుంది కాబట్టి మన కళ్ళకు చాలా మంచిది, స్కిన్ కూడా మంచిది, ఐసైట్ మట్టుకు తొందర రాదు. ఇప్పుడు నేను పిల్లల్లో ఎక్కువ మందిని చూస్తున్న చిన్న పిల్లలకి అద్దాలు, 3-4 ఏళ్ళు ఉన్న పిల్లలకి అద్దాలు వస్తున్నాయి. గుప్పెడు వేయించిన పల్లీలేసి సన్నగా కట్ చేసుకున్న సగం ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని అన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకొని మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ ఎక్కువగా దొరికే సీజన్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే త్రూ అవుట్ ఇయర్ అంతా వాడుకోవచ్చు. నిదానంగా స్టవ్ సిమ్ చేసుకొని వేయించుకోవాలి. మంట ఎంత లో పెడితే అంత టేస్ట్ ఉంటుంది. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలిపేసుకొని ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. రెడ్, గ్రీన్, వైట్, ఎల్లో ఇన్ని కలర్స్ కనిపిస్తున్నాయి. చూడడానికి కూడా కళ్ళకు మంచిగా అనిపిస్తుంది. కళ్ళకు నచ్చితేనే కదా మన నోటికి నచ్చేది. చిన్న స్పూన్తో అంటే ఒక చిటికెడు పసుపు వేసి, క్వాంటిటీ కొంచెమే కాబట్టి కొంచెం వేస్తున్నా. చిన్న ముక్కలుగా కట్ చేసిన 1/2 క్యూబ్ పన్నీర్ వేస్తున్నా. పన్నీరు ఆప్షనల్, నాకు ఇష్టం కాబట్టి వేసుకుంటున్నా. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే వేరే మీకు నచ్చిన వెజిటేబుల్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనేమి వేయట్లేదు వెజిటేబుల్స్. నీట్గా వాష్ చేసుకొని నీళ్ళన్నీ డ్రైన్ అయ్యి సాఫ్ట్గా అయిన పోహాను కడాయిలో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, పోహాలో సాల్ట్ ఉంటుంది కొంచెం చూసి వేసుకోవాలి, కొంచెం తక్కువే వేసుకోవాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ పోహాతో కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. బియ్యం తిన్నదానికన్నా అటుకులు తినడము చాలా హెల్దీ. మనకు వడ్లను డైరెక్ట్ గిన్నెలో వేసి అటుకులు చేస్తారు కాబట్టి మనకు బి విటమిన్ లాస్ అయ్యే ఛాన్స్ ఉండదు. బియ్యంలో అయితే సన్న బియ్యం తీసుకుంటాం కదా మనము, దొడ్డు బియ్యం ఎవరు తినట్లేదు కాబట్టి ఎక్కువ సన్న బియ్యమే వాడతాము. బియ్యాన్ని సన్నగా వేసే ప్రాసెస్లో వడ్ల కింద ఉండే పొరంతా పోయి బి విటమిన్ ఉంటుంది అందులో, అదంతా పోయి ఉట్టి పిప్పి తిన్నట్టు ఉంటుంది మనకు. అందుకోసమని బియ్యం కన్నా అటుకులు అయితే చాలా హెల్దీ. చూడండి అంతా బాగా కలిపేసిన, నేను పసుపు కొంచెం తక్కువ వేసిన, మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మూత పెట్టేసి 1 నిమిషం పాటు సన్న ఫ్లేమ్తో ఉడకనిస్తే మంచిగా ఉమ్మగిల్లుతుంది. ఒక్కసారి మూత తీసి చూద్దాము. చూడండి అక్కడక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా, పసుపు తక్కువ వేయడం మూలంగా అట్లా తెల్లగా కనిపిస్తుంది. ఆయిల్ కూడా మీకు కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. నేను 1 స్పూన్ పోసిన. ఆయిల్ ఎక్కువ వేసి చేస్తే కూడా పోహా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా అయిపోయింది. స్టవ్ బంద్ చేసిన. లాస్ట్లో కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరిగేసి మంచిగా అంతా ఒకసారి కలుపుకొని ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే. ప్లేట్లో పెడుతున్నా బ్రేక్ఫాస్ట్ కోసము. మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని, ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ కావాలంటే పర్వాలేదు మేము తింటాము అనుకునే వాళ్ళు జీడిపప్పు వేస్తే కూడా చాలా బాగుంటుంది. జీడిపప్పు కొంచెం ఒబిసిటీ అనేసి నేను వేయలేదు. గార్నిషింగ్ కోసము కొద్దిగా ఆనియన్ ముక్కలు, సన్నగా కట్ చేసిన కీరా ముక్కలు పెట్టుకొని, పైనుంచి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర స్ప్రింకల్ చేసుకొని 1 స్పూన్ పెట్టుకొని, దీన్ని బ్రేక్ఫాస్ట్గానే కాక నైట్ డిన్నర్గా కూడా తినచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అయింది, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. పన్నీర్ ముక్కలు చూడండి మంచిగా కనిపిస్తున్నాయి, చాలా టేస్ట్ ఉంటాయి పన్నీర్ ముక్కలు. పోహాతో పన్నీర్ తింటే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి పల్లీలు, పన్నీరు, పోహా, ఉల్లిగడ్డ అన్నీ కలుపుకొని తింటున్నా. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తినాలండి తప్పకుండా ఎవరైనా కూడా. మధ్యలో కీరా ముక్కలు నంచుకుంటే కూడా చాలా బాగుంటాయి. నేను ప్రతి దాంట్లో కీరా తింటాను, నాకు ఇష్టం కాబట్టి. మీకు ఇష్టం లేకుండా స్కిప్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. వీక్లీ వన్స్ అయితే తప్పకుండా వేసుకోండి. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఏదో ఒకటి. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు మిగతా టిఫిన్ల కన్నా పోహాకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి షేర్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే బాయ్.